స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే కూర్చోండి సార్. వెల్కమ్ అంతే. కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఇవాళ అవార్డీస్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. సో ఎస్, నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ అందరి జర్నీలో నేను కూడా ఉన్నాను ఆ పార్ట్. సో ఇవాళ ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఇవ్వడమే కాకుండా, ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, ఆ సక్సెస్కి తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025కి అవార్డుని అందుకోవడం జరుగుతుంది. సో వారందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చేసేస్తూ, అండ్ వీళ్ళందరినీ నమ్మి, ఇంత టాలెంట్ని నమ్మి, ఇంత మంచి విజయవంతమైన చిత్రాల్ని మనందరికీ వచ్చేలా చేసింది ఈటీవీ విన్. సో నేను చాలాసార్లు వేదిక మీద నుంచున్నప్పుడు చెప్తూ ఉంటాను, మీరు కంటెంట్తో విన్ అవుతూ ఉంటారు, మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చి విన్ అవుతూ ఉన్నారు అని చెప్పి. నిజంగానే మీరు మరొకసారి విన్ అయ్యారు, ఇన్ని అవార్డ్స్ని విన్ అయ్యారు. సో ఈటీవీ విన్తో ఇంతమందిని మనందరికీ పరిచయం చేయడమే కాకుండా, ఇంత మంచి అద్భుతమైన చిత్రాలతో విజయాన్ని అందుకోవడమే కాకుండా, సో విజయవంతమైన జర్నీ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా, ఇంత మంచి అవార్డుని కూడా వాళ్ళు అందుకునేలా చేసింది అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ వారికి అండ్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్య హాసన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్, ఇక సినిమా ఆల్రెడీ మీకు తెలిసిందే, అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి మొత్తం ఎవరికి వచ్చింది అంటే వాళ్ళ పేర్లతో పాటు విన్తో వచ్చింది కదా అంటున్నారనమాట. సో అంత అద్భుతంగా ఉండింది. ఇవాళ ఇంకాసేపట్లో వాళ్ళందరూ మాట్లాడబోతున్నారు. వారు మాట్లాడే ముందు, సో ఇంత పెద్ద సంస్థ, ఇంతమంది మనుషులు, సో ఈ రేంజ్లో ఉంది అంటే ఈటీవీ అనగానే ఆ లెగసీ మనందరికీ తెలిసిందే, రామోజీరావు గారు. సో ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మనతో ఉంటాయి. సో వారికి సంబంధించి అంటే వారు స్థాపించింది, వారు అందించింది, వారు విజయవంతంగా నిలిపింది గురించి మాట్లాడితే నాకు తెలిసి నా ఏజ్ సరిపోదన్నమాట. సో ఎంతో అద్భుతమైన బాటను వేశారు. ఆ బాటలో ఎంతోమంది నడిపి సో ఎంతో విజయవంతం వైపుకి అలా ముందుకు సాగిస్తున్నారని చెప్పాలన్నమాట. సో వారికి సంబంధించిన వీడియో ఉంది, అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో ఎస్, ముందుగా తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయికి వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మీడియా మిత్రులందరూ క్లాప్స్తో వాళ్ళకి వెల్కమ్ చేయట్లేదు, నేను జస్ట్ కంగ్రాచులేట్ చేయమన్నాను. ఇంకాసేపు ఉంది మీరు మాట్లాడడానికి. అండ్ అలాగే బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా అనగనగాకు వచ్చింది. సో ఒక్కసారి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలింగా మౌనమే నీ భాష, కథాసుధాలో మనందరి ముందుకి పలకరించిన మౌనమే నీ భాషకు వచ్చింది. అవార్డ్స్ కూడా కొట్టొచ్చు మీ దగ్గర మాత్రమే. అండ్ అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సాయిలు కంపాటి గారు, కంగ్రాచులేషన్స్. నేను ఊరు సినిమాలు చేస్తాను, ఊరు ఎమోషన్ తీస్తాను అంటూ మామూలుగా కాదు, ఊరునే కాదు మొత్తం అందరినీ కూడా ఉర్రు తొలగించారని చెప్పాలి. సో ఎస్, బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిం డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. లిటిల్ హార్ట్స్లో చాలా మీకు స్పేస్ ఇచ్చేసారు అందరూ అనమాట ఆ సినిమా తర్వాత. అండ్ అవార్డు కూడా వచ్చేసింది, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ అలాగే బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ గారు. వారి వాళ్ళ ప్రస్తుతానికి ఇక్కడ లేరు, బట్ అమేజింగ్ యాక్టర్ అనమాట. కంగ్రాచులేషన్స్ చైతు గారు. అండ్ అలాగే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు. ఆయన స్వరం భగవంతుడిచ్చిన గొప్ప వరం అనమాట, ఆయనకే కాదు మనకు కూడా. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ ఈ జర్నీలో, ఇంత అద్భుతమైన జర్నీలో, ఈటీవీ విన్ జర్నీలో, వీళ్ళందరి సినిమాలతో జర్నీలో చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రేక్షకులకి అండ్ టీమ్కి మధ్యలో ఒక వారధిలా ఉంటూ ఉంటారనమాట. ఈ అన్ని చిత్రాలకి చాలా బాగా ప్రమోషన్స్లో ఉండి, చాలా బాగా రివ్యూస్ ఇచ్చి ప్రేక్షకుల వరకు చేర్చింది మన మీడియా మిత్రులు. సో వాళ్ళ స్పందన ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో ముందుగా సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నిశాంత్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ధీరజ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ వేణు గారు, తెలుగు వన్ నుంచి వేణు గారిని కూడా ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ధీరజ్ గారు, వేణు గారు, ఫస్ట్ నాగేంద్ర కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సృజన్ గారు ఏబిఎన్ నుంచి, వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఈ జర్నీ నాగేంద్ర కుమార్ గారు. ఎప్పుడో రామోజీరావు గారు ఉన్న రోజుల నుంచి ఆ స్వర్ణయుగాన్ని చూసిన అతి తక్కువ మంది జర్నలిస్టుల్లో నేను కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళు చేసిన సినిమాలు, ఒక మయూరి కానీ, ఒక ప్రతిఘటన కానీ, ఒక మౌన పోరాటం కానీ, ఆ కథల్ని ఎలాగ ఎంచుకున్నారు, యాక్టర్స్ని ఎలాగ ఎంచారు, అవన్నీ ఆ ప్రక్రియలన్నీ వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా
ఉండగలగడం అన్నది కూడా జర్నలిస్ట్ జీవితానికి ఓ చిన్న వరంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైనా రికలెక్ట్ చేసుకుని మాట్లాడాలంటే దానికి కావలసినంత కంటెంటు ఉండడం కూడా అదృష్టమే కదా! నాగేంద్ర కుమార్ గారు, సారీ టు పాజ్. లైక్ ఓకేనా స్పీకర్? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సారీ, సారీ, సారీ. అలాగే సుబ్బారావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏబిఎన్ సుబ్బారావు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మళ్ళీ మొదటి నుంచి అంటారా? ఓకే, ఒక్కసారి సౌండ్ చెక్ చేయండి. ఓకేనా? యా. మీరు అదంతా విన్నారు కాబట్టి అక్కడి నుంచే మొదలెడతా. రికార్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా భరద్వాజ్ అన్నయ్య గాని, నారాయణమూర్తి గారు గాని, మేమందరం మద్రాసు రోజుల నుంచి ఈ ఉషా కిరణ్ మూవీస్ తాలూకా కార్యక్రమాలన్నీ చూసిన వాళ్ళం. అండ్ ఆ పాట, ఆ లిరిక్ 4 లైన్లు లిరిక్ వేటూరు గారు రాస్తున్నప్పుడు నేను పక్కనే ఉండడం అన్నది నా అదృష్టం. విజయ గార్డెన్స్‌లో కూర్చొని రాశారు రామోజీరావు, మన వేటూరి సుందరమూర్తి గారు దాని గురించి. అండ్ బాలు గారు పాడుతున్నప్పుడు కూడా నేనున్నా, ఆ వాక్యాలు పాడుతున్నప్పుడు. సో అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజున రామోజీరావు గారి తాలూకా దీక్ష, ఆయన తాలూకా విజన్, ఎలాంటి సినిమాలు తీయాలి అనే ఒక గ్రేటెస్ట్ విజనరీ రామోజీరావు పత్రికా లోకంలోనే కాదు, ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోని ఆయనే లెజెండ్ అని నిరూపించుకున్న ఏకైక మహానుభావుడు, ఏకైక ఇండియన్ అని చెప్పడానికి తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్ వేర్ ఎవర్ హీ స్టెప్డ్ ఇన్ టు. అలాంటి ఆ మార్గంలో ఈ రోజున అందరూ, అంటే గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో ఒక లైన్ రాశాడు, నీ గొప్పతనం నీ వరకు ఆగకూడదు, రాబోయే తరాల వరకు కూడా అది పరుచుకోగలిగితే అది నిజమైన ఘనత అని గాంధీ ఒక లైన్ రాశాడు ఆ బుక్లో. ద బెస్ట్ లైన్, నాకు పుస్తకంలో బాగా నచ్చింది. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని రామోజీరావు సంస్థకి కట్టబెట్టగలిగారు. అది ఆయనతో అంతరించిపోకుండా ఈరోజు కూడా ఒక జీవనదిలా ప్రవహించడం అన్నది మన కళ్ళు ఎదురుగుండా మనం చూస్తున్న నగ్న సత్యం, సజీవ సాక్ష్యం. అలాంటి దాంట్లో ఈ రోజున నితిన్ అండ్ సాయి కృష్ణ వాళ్ళిద్దరూ ఇందులో వేటూరు గారు రాసినట్టుగా ప్రగతి రథచక్రాలను రాశారే, అలా ప్రగతి రథచక్రాలే నితిన్ అండ్ సాయి కృష్ణ. చిన్న కుర్రాళ్ళు అయినప్పటికీ ఆ మారల్స్, ఆ స్క్రూపుల్స్, ఆ స్టాండర్డ్స్, రామోజీరావు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ కోసం రాత్రి పగలు శ్రమించే ఆ సినీ క్షీరసాగర మదనంలోంచి వచ్చిన సాయిలు కంపాట్ అనే ఒక అద్భుతమైన దర్శకుడు. నేను సినిమా చూడగానే స్టేజ్ మీద చెప్పా, బాలచంద్రలా తీసాడు ఆ షాట్ అని. నేను చాలా ఇంప్రెస్ అయినా ఆ సినిమా చూసి. దాని మీద రకరకాల వీడియోలు చేశాను, సాయిల్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశాను గౌరవప్రదంగా కూర్చోపెట్టి. చాలా వైరల్ అయింది ఆయన ఇంటర్వ్యూ. మొన్న అల్లు అర్జున్ కూడా తన వ్యాలంటైన్స్ డే నాడు సాయిలు కంపాటి స్టేట్మెంట్ని స్టేటస్ పెట్టుకున్నాడు, అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్. దీని వెనకాతల మళ్ళీ మా వేణు ఉడుగుల నిలబడి ఇలాంటివి, అంటే నెంబర్ గేమ్తో పరిగెట్టి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బొక్కబోర్ల పడి మునుకులు బద్దలవుతున్న ఈ సినిమా పరిశ్రమ పరుగులో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక మొగతనంతో ఒక మొనగాళ్ళలాగా, లేకపోతే చైతు జొన్నలగడ్డని ఎవరు తీసుకొచ్చి యాక్టర్ని చేస్తారు? ఆ కథ వద్దని ఎంతమంది అన్నారు? వేణు ఉడుగులకి తెలుసు, నాకు తెలుసు, సాయిలకి తెలుసు. కానీ తను నిలబడి మొగతనంగా సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే సాయి కృష్ణ అండ్ నితిన్ ఇద్దరు కూడా చెరువు వైపు ఉండి ఏదో ఎల్ఐసి లోగోలాగా ఆ దీపాన్ని జాగ్రత్తగా అలా తీసుకొచ్చి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. అది ఇంత వెలుగులు విరజిమ్మింది, పెద్ద హిట్ కాకడమే కాకుండా ఈరోజు అవార్డులను కూడా అన్నిటినీ దోచేసింది. అండ్ సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్, ఆయన పాటకు కూడా రావడం, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ ఫ్లోన్ ఫ్రమ్ ది లెగసీ దట్ రామోజీరావు సార్ హ్యావ్ రియల్లీ లెఫ్ట్ టు దిస్ ప్రెజెంట్ జనరేషన్. వాళ్ళు దాన్ని ఎక్కడా ఇంప్రింట్స్ మిస్ అవ్వకుండా అలాగ అడుగులో అడుగేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఆ గమనం చూస్తే ఎంతో సౌందర్యవంతంగా ఒక మంచి అందమైన నర్తకి నడిచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ నడక, వాళ్ళు నడిపించే తీరు తెన్ను. కాబట్టి ఇక్కడ
ఈ కార్యక్రమం వాళ్ళు 2026, 2027, 2028, 2029 ఇవి ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే దాని వెనకాతల చాలా పవర్ఫుల్ సోల్ కాల్డ్ రామోజీరావు ఉన్నారు. వాటిని క్యారీ అవుట్ చేసే గొప్ప క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఉన్న చిన్నపిల్లలైనా నేను మరోసారి చెప్తా వాళ్ళిద్దరి గురించి, నితిన్ అండ్ సాయి కృష్ణ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, బోత్ ఆఫ్ యూ, నితిన్ అండ్ సాయి కృష్ణ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు మీరు, ఎంతమంది లేకపోతే చాలామంది అంతే. మీరు లేకపోతే మా వేణు ఉడుగుల్లాంటి తన డైరెక్టర్ అయ్యండి ఇంకో డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అంది ఇట్స్ నాట్ ఎ జోక్. తను చేసుకోవాలనుకుంటాడు ఎవడైనా. మరి నాన్నమూర్తి గారు ఈ సభలో ఉండడం కూడా చాలా సముచితమైన విషయం. ఎందుకంటే ఈజ్ ఆల్సో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇన్ ది కంట్రీ, ఇండియన్ సినిమాలోనే. ఒక ఎమోషన్ని పట్టుకుని అదే సినిమా, అదే వాదన, అదే సిద్ధాంతం అని నిలబడి చేయగలగడం అన్నది ఆయన ఒక్కడికి మాత్రమే చెల్లిన ఒక గొప్ప ఓడిపోయిన ఛాంపియన్షిప్. అందుకని ఆయన ఇలాంటి చోట ఉండడం అన్నది కూడా ఈ సభకి చాలా బంగారానికి తావెబ్బినట్టుగా అనిపించింది. కాబట్టి ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హెస్ బీన్ అవార్డెడ్ హియర్ మై heartiest congratulations to all of them, and I wish all of you a great journey in the annals of Telugu cinema till the point of Bollywood వరకు మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, పద సంపద ఉంటుంది ఆయన దగ్గర. సో నిశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ జరిగింది, ఒక చిన్న క్యాజువల్ మీటింగ్. అందులో సార్ ఈ మధ్యన ఏమన్నా కొత్త కథలు ఏమన్నా విన్నారా, ఏమన్నా మంచి కథలు ఉన్నాయా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు. ఏదో సంథింగ్ ఒక నేమ్ చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆయన అన్నాడు, సార్ ఈటీవీ విన్న వాళ్ళు ఎలా పాడుతున్నారు కానీ కొత్త కుర్రాళ్ళని అలాంటి వాళ్ళు కావాలి సార్ అసలనే, అలాంటి ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నారు. అది ఈటీవీ విన్ ఒక ఈ 2-3 ఇయర్స్లో అచీవ్ చేసింది ఏదన్నా ఉంటే ఆ క్రెడిబిలిటీ అనమాట. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చాక వీళ్ళందరూ యాక్చువల్లీ యంగ్ టీమ్స్ అంతా అసలు వాళ్ళందరినీ ఇక్కడ చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఈటీవీ విన్లో వచ్చిన డైరెక్టర్లందరికీ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ముందు ఛాన్సెస్ ఇవ్వకుండా తర్వాత ఎవరికైతే వీళ్ళందరికీ అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు చేస్తుందో ఇట్ షుడ్ బీ బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రామోజీరావు గారు, నేను ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఏ బిట్ స్కెప్టికల్. పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు కదా, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, వీళ్ళందరూ ఇక్కడ జీ5 కానీ సోనీ కానీ వీళ్ళందరూ బిగ్ డీప్ పాకెట్స్ ఉండి కూడా చాలా అటెంప్ట్ చేశారు. వీళ్ళ వల్ల అవ్వలేదు, ఎలాగా ఒక రీజనల్ ప్లాట్ఫామ్ అని చెప్పి నాకు ఐ వాజ్ స్కెప్టికల్. బట్ ఏంటంటే మోర్ దెన్ ఎనీథింగ్ కంటెంట్ అని లేకపోతే స్టోరీస్ మ్యాటర్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఐఎమ్ ప్రూవ్డ్ రాంగ్ అనమాట. సాయి మార్తాండ్ గారు కానీ, ఇన్ఫ్యాక్ట్ సాయిలు గారు కానీ, వేణు ఉడుగుల గారు కానీ, ఈవేళ ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టచ్చు. అంటే బాక్స్ ఆఫీస్కి ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్కి పనికిరావు, లేకపోతే అవార్డులు అంటారు. అవార్డులు బాక్స్ ఆఫీస్ రెండూ కూడా పనవడం కూడా వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ అందరికీ కూడా, సాయికృష్ణ గారు కానీ, నితిన్ గారు కానీ. దిస్ ఈజ్ అ టెస్టిమోనీ ఆఫ్ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్ఫెక్ట్గా చెప్పారు. నిజంగానే జనరల్లీ అనేవాళ్ళు ఇంతకుముందు అవార్డ్స్ వచ్చే ఫిలిం ఇది, డబ్బులు వచ్చేది కాదు. ఇక్కడ డబ్బులు వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి అనమాట. అది గొప్ప విషయం. అండ్ వేణు గారిని, ధీరజ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జర్నలిజంలో 20 years జర్నీ. మొదటగా అడుగుపడింది ఈటీవీ నుంచి. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం చేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి అనేది నాకు క్లారిటీ లేదు. బట్ ఏదో ఇంటర్వ్యూలు పడ్డాయి, ఈనాడు గ్రూప్లో వెళ్ళిపోయాను. అక్కడ జర్నలిజం స్కూల్లో స్కాలర్షిప్ ఇచ్చి మరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 4 మంచి పదాలు ఎలా రాయాలనేది నేర్పించారు అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు ఆ సంస్థ సంబంధించిన కార్యక్రమంలో నన్ను మాట్లాడమంటాం కొంత ప్రివిలేజ్లా అనిపిస్తుంది. ఇక్కడ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనొచ్చు, అందరితో పాటు కలిపి. అయితే ఇక్కడ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న 2 కుర్రోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు వయసులో కుర్రోళ్ళేమో కానీ డెసిషన్ మేకింగ్లో అండ్ ఎంపికలో నిష్ణాతులను మనం చెప్పుకోవాలి. ఇలానే ఈటీవీ1 ఇది 3వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది
నిన్ను నూరేళ్ళు సెలబ్రేషన్స్ ఎలానే చేసుకోవాలని కోరుకుంటున్నా, ఇలానే అవార్డులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇక్కడ 99 రూపీస్కి ప్యాకేజ్ ఇస్తున్నారు. 99 రూపీస్కి నాకు తెలిసి ఇంత ఎంటర్టైన్మెంట్ అయితే నాకు తెలిసి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద దొరకదేమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ధీరజ్ విల్ స్పీక్. హాయ్ అండి. సారీ, మా సీనియర్స్ అందరూ మాట్లాడేశారు, సో మాకు పెద్దగా స్కోప్ లేదు చెప్పడానికి. సో ఈటీవీ విన్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ 2 things. వన్ ఈజ్ ఫర్ టేకింగ్ రిస్క్. ఎందుకంటే ఈ కంటెంట్ మార్కెటింగ్లో ఉండి ఒక కంటెంట్ క్యాలెండర్ని బిల్డ్ చేసుకుంటూ, దట్టు ఒక అడల్ట్ కంటెంట్ అనేది లేకుండా ఓన్లీ ఒక గుడ్ కాంటెంట్తో ఒక ఈటీవీ లాంటి యాప్ని రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ విషయంలో సాయి అండ్ నితిన్ షుడ్ బి అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైం ఈ రిస్క్ తీసుకొని వీళ్ళందరినీ కొత్త టెక్నీషియన్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అది ఎందుకంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ బ్యాకింగ్ ఉంటే కూడా దెర్ ఆర్ ఫిలిమ్స్ విచ్ ఆర్ నాట్ రన్నింగ్ వెల్. అలాంటిది ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో ఫ్యూచర్లో డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ హోప్ ఫర్ ఆల్ ద పీపుల్ కమింగ్ టు ద ఇండస్ట్రీ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ గుడ్ కాంటెంట్. థ్యాంక్ యూ ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనరలీ ఉంటాయి కదా ఒక ప్రోడక్ట్ మీద మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అమెరికా, సో ఇలా మంచి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచైనా వచ్చింది, మంచి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయిపోయింది అంటే అది మేడ్ ఇన్ ఈటీవీ విన్ అనమాట. సో అలాంటి నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు ఆడియన్స్ వైపు నుంచి, టెక్నీషియన్స్ వైపు నుంచి అండ్ మిగతా బ్యానర్స్ నుంచి కూడా. నాకు తెలిసి అక్కడ చాలా కాల్స్ వచ్చేస్తుంటాయి, 2026లో మీరు ఎవరెవరిని లాంచ్ చేస్తున్నారు చెప్పండి, మేము ముందే చెక్ ఇచ్చేస్తామని. ఎందుకంటే హిట్ గ్యారంటీ అనమాట, ఆ రేంజ్లో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే ముందుగా కథాసుధాలో మౌనమే నీ భాష సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు వచ్చిందనమాట వారికి. సో వరా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ వరామలపూడి గారు, ప్లీజ్ వారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అందరికీ నమస్కారం. మౌనమే నీ భాష హ్యాస్ బీన్ టెరిఫిక్ జర్నీ ఫర్ మీ అండ్ మై టీమ్. నాకు కొంచెం వయసు అయినా, జుట్టు డై చేయడం మానేసినా కూడా ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ ఎ వెరీ యంగ్ టీమ్. మై ప్రొడ్యూసర్ అండ్ మై కెమెరామ్యాన్, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మధుకర్ కానీ అందరూ టీమ్ ఈస్ వెరీ యంగ్. సో I've been very lucky to be traveling with them. నాకు నా విజన్ ఒక్కటే కాదు, స్క్రిప్ట్ నేను మై రైటర్ రవి ఆల్సో, మా విజన్ ఒక్కటే కాకుండా వీ బిన్ వెరీ వెల్ సపోర్టెడ్ బై ద ఛానల్. ఫస్ట్ థింగ్ అందరికీ తెలియాల్సిన విషయం అంటే బాపిరెడ్డి గారు అండ్ అజయ్ శాంతి గారు, నితిన్ గారు అండ్ సాయికృష్ణ గారు, దే బిన్ పిల్లర్స్ ఆఫ్ హ్యూజ్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మీ. నా ఒక్కడికే కాదు, టు మై టీమ్. సో ఈ స్టేజ్కి వచ్చామంటే వి బిన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ దిస్. రాజీవ్ కనకాల, ప్రమోదిని, వాళ్ళిద్దరూ ఉండడం వల్ల దిస్ వి రీచ్ న్యూ పీక్స్ యాక్చువల్లీ. అండ్ అందరు సినిమా ఎవరు చూసిన వాళ్ళకి దే బిన్ లిటరల్గా దే బిన్ క్రైయింగ్. అండ్ బయటకు వచ్చే షో అయ్యే టైంకి నేను 20 సార్లు చూసుంటాను, 20 సార్లు కూడా ఏడ్చాను ఆ సినిమాని చూసేది. మెయిన్లీ బికాస్ ఆఫ్ రాజీవ్ అండ్ ప్రమోదిని, వాళ్ళ యాక్టింగ్ వల్లనేది. సో added to this was by DOP Shekhar walla camera work and Madhukar music. So ivanni would not have been possible without Ajay Shanti garu's support. He molded the script so beautifully. And inko vishayam entante this was a classic. Kalipattan Ramarao garu ane ఆయన రాసిన సంకల్పం అనే కథను తీసుకుని చేసాం ఇది. So what was happening was we were చేస్తున్నప్పుడు we proved a lot of people wrong. ఇది సాధించిన సక్సెస్ వల్ల. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈటీవీ నుంచి నాకు వి గెటింగ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. దే వాంట్ మీ టు టేక్ అప్ మోర్ క్లాసిక్స్ విచ్ ఇస్ అ బిగ్ అంటే బూన్ ఫర్ మీ. అంటే మరుగున పడిపోయిన కథలు, ఈ జనరేషన్కి తెలియాల్సిన కథలు చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇస్తున్నారు. నేను మై జర్నీ స్టార్టెడ్ విత్ స్టార్టెడ్ విత్ రామోజీరావు గారు. నా కన్నడ ఫిల్మ్ ఆనంద, తెలుగులో వచ్చిన ఆనందంది రీమేక్ చేశాను అది. సో ఫస్ట్ టైం ఐ మెట్ రామోజీరావు గారు వాస్ రెవల్యూషన్. ఆయనకి దండం పెట్టినప్పుడు హీ సెడ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ట్రీట్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ దట్ అప్లైస్ టు ఆల్ ది న్యూ డైరెక్టర్స్. సో మచ్ ఆఫ్ టాలెంట్ హియర్. కుర్రాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అన్ఎండింగ్ ఇది ఉంది వాళ్ళ దగ్గర. సో ఐ విష్ ఆల్ ద ఈటీవీ ఎక్సలెంట్ సక్సెస్ ఇన్ ద 26. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరా గారు, థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎమోషనల్ ఫిలిం అది. అండ్ యా ఓకే, నెక్స్ట్ అందరినీ పిలిచినప్పుడు సో
వరా గారు ఒక్కసారి మీరు ఏమనుకోకుండా, నా ఫాల్ట్, నేను కొంచెం పాజ్ ఇచ్చాను అక్కడ. వరా గారిని బొకే అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బొకే అందించవలసిందిగా ఈటీవీ విన్ నుంచి హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని, కాంటెంట్ హెడ్ నితిన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సెకండ్ కంగ్రాచులేషన్స్. సో తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025 సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం మౌనమే నీ భాషకు వచ్చింది. కథాసుధాలో ఎన్నో మంచి మంచి కథలు మనందరికీ వస్తూ ఉంటాయి, బట్ ఎస్, వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పాలి. రాజీవ్ గారు, ప్రమోదిని గారు అద్భుతంగా నటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వరా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వేదిక మీదే ఉండండి, నితిన్ గారిని అండ్ సాయి కృష్ణ గారిని వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో సో బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం అనగనగాకి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. ఆ టీంని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆ టీంని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము, నితిన్ గారిని, సాయి కృష్ణ గారిని. సో ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ అలాగే డైరెక్టర్ సన్నీ సంజయ్ గారు, కంగ్రాచులేషన్స్. సుమంత్ గారు ఈ సినిమాది. సో సుమంత్ గారు ప్రధాన పాత్రలో మనకు కనిపిస్తారు ఆ చిత్రంలో. ముందుగా రాకేష్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. చాలా బాగుంది ఫీలింగ్. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సాయి కృష్ణ గారికి అండ్ నితిన్ గారికి అండ్ స్పెషల్లీ బాపినేడి గారికి. అండ్ ఈ కథ ఫస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు లైక్ సన్నీ షేప్డ్ ఇట్ వెరీ మచ్. సో సన్నీ అండ్ సుమంత్ గారు ఇది ఫస్ట్ టైం పంపిగానే ఒప్పుకోవడం, స్పెషల్ థ్యాంక్స్ టు సుమంత్ గారు. అండ్ దట్ కిడ్ ఆల్సో హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్లీ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీకి ఫర్ చూసింగ్ దిస్ ఫిలిం యాజ్ ద బెస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు. ఇప్పుడు అనగనగా సినిమాని మనందరికీ అందించిన సన్నీ విల్ స్పీక్. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నారాయణమూర్తి గారు, మీ సాంగ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. స్టార్టింగ్ ఫ్రమ్ చూడా చక్కని తల్లి, బంజారే బంజో, తెలంగాణ గట్టు మీద, సో చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. అండ్ ఒకటే అనిపిస్తుంది నాకు అక్కడ కూర్చున్నప్పటి నుంచి, ఒక 2 years బ్యాక్ నుంచి కూడా, లైక్ స్ట్రగుల్ అందరికీ ఉంటుంది. మన సాయిలు బ్రో చెప్పినట్టు తీసుకుంటుంది సినిమా చాలా. సో అక్కడి నుంచి ఒక అవకాశం వస్తే చాలరా బాబు, ప్రూవ్ చేసుకుందాము అన్న దగ్గర నుంచి దానికి గద్దర్ అవార్డ్స్ నుంచి అప్రిషియేషన్ రావడం కూడా ఇట్స్ లైక్ వెరీ యాడ్ ఆన్. అండ్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో, స్టార్టింగ్ నుంచి మనం ఒక స్టోరీ పట్టుకొని పిచ్ చేస్తున్నప్పుడు చాలామంది చాలా చెప్తారు, ఇందులో ఇది ఉండాలి, అది ఉండాలి, ఆర్ వాట్ ఎవర్. బట్ నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో నితిన్ బ్రో ఎప్పుడు హానెస్టీ ఉండాలి సన్ని, హానెస్ట్గా చేద్దాం. మన మనసుకి ఏదైతే ఉందో మన మనసుని మనం మోసం చేయకుండా చేద్దాం, ఖచ్చితంగా అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది అని చెప్పాడనమాట. సో దట్ వర్క్. అండ్ ఆడియన్స్ దాన్ని సక్సెస్ చేయడమే కాదు, అవార్డు కూడా తీసుకొచ్చింది. అండ్ దట్ అప్లైస్ టు లిటిల్ ఆర్ట్స్ అవ్వచ్చు, రాజు ఆర్ట్స్, రాంబాయ్, ఎయిర్, వాట్ ఎవర్ ద కంటెంట్ అంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి బ్రో, నితిన్ బ్రో. అండ్ రాకేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఏ రోజు షూట్కి ఇది కావాలి అంటే ఏ రోజు నో చెప్పలేదు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సుమంత్ గారు, కిడ్, మై ఓల్ టీమ్, మా రైటర్ దీప్తి, పవన్ బ్రో, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఫ్రెష్ టీమే. సో ఇట్స్ చాలా అందరికీ చాలా మంచి బూస్టింగ్ ఈ అవార్డ్ అనేది. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ జూరీ అవార్డ్స్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీ విష్ణు గారి సినిమా ఏంటి స్టేటస్ ఏమైనా చెప్తున్నారా మాకు? ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ దట్ ఆల్సో. సో అంతేనా? అప్పుడు ఇంకొక కార్యక్రమంలో మాట్లాడదామంటారా? ఓకే, కూల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిం డైరెక్టర్గా సాయి మార్తాండ్ గారికి వచ్చింది ఫర్ లిటిల్ హార్ట్స్. సో ఫుల్ ఫన్తో, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మనందరినీ పలకరించి సూపర్ కలెక్షన్స్ మనందరికీ అందించారు. అండ్ ఆ టీం అందరినీ కూడా వెతుకు రాసింది. యా, ఆదిత్య హాసన్ గారు, ఈటీవీ విన్ జర్నీ మొదలైనప్పుడు ఇదే వేదిక మీద మొదలైంది. నేనే యాంకర్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నాం అనమాట. సో ఆదిత్య హాసన్ గారు అక్కడి నుంచి సితారాలో సైన్ చేసి బిగ్గెస్ట్ ఫిలిం చేస్తున్నారు ఆయన. కంగ్రాచులేషన్ ఫర్ దిస్ అవార్డ్ అండి. యా, మీరు మధ్యలోకి వస్తే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్
ఓకే, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు మాట్లాడతారు. అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఎస్పెషలీ నారాయణమూర్తి గారికి, వేణన్నకి, గెస్ట్లందరికీ వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఇట్స్ అ great privilege to have Telangana Gaddar Film Awards 2026 for Little Arts. All credit goes to my director and the whole team, especially Martha and Mauli. వాళ్ళిద్దరి వల్లనే ఇంత సక్సెస్ వచ్చిందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ యాజ్ అ బ్యాక్ బోన్ ఫర్ ద ఫిలిం. అండ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ thoroughly appreciated. And thank you for ETV Win also for encouraging us. And Vasu garu, Vamsi Nandipati garu also, thank you so much. And Telangana government also recognizing a new talent and giving new awards is a great thing. Actually, మాది మహబూబ్ నగర్ వనపర్తి. సో నాకు బాగా గుర్తుండే, మహబూబ్ నగర్ అంటే స్టార్టింగ్లో క్యాబ్ డ్రైవర్లు అట్లా ఉంటుండే. మహబూబ్ నగర్ అంటే ఏడుంది, వనపర్తి అంటే ఏడుంది అని తెలిసి అడుగుతుండే మమ్మల్ని. ఇప్పుడు మా వాళ్ళందరూ కొంచెం చేత ముంగట పెట్టి చెప్తారు సీఎం మా ఊరే అని. సో ఇట్స్ అ గ్రేట్, we feel proud whenever we see our CM from our hometown. That's the transformation after getting Telangana, and it's a celebration of culture basically. We are celebrating the culture, and thank you so much for encouraging new talent. Thank you. సో యా, మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మా ఊరే అని కూడా చెప్తున్నారు కదా ఆదిత్య హాసన్. ఎపిక్ గ్లిమ్స్ కూడా అదర్ కొట్టేశారు మీరు ఆదిత్య. అండ్ యా, సాయి మార్తన్ గారు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ అండి. గుడ్ టు సీ యూ. ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఫస్ట్ చిన్నప్పుడు 8th క్లాస్ ఉన్నప్పుడు మా కజిన్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది. మా డాడీ ఫుల్ హ్యాపీ అయిపోయింది ఆ రోజు. మొత్తం ఉన్న చుట్టాలు అందరికి కాల్ చేసి చెప్తుండే. అప్పుడు చూస్తుండే నేను, మనం ఎప్పుడైనా ఇట్లా చేయగలమా, అట్లీస్ట్ సగమైనా చేయగలమా అనుకున్నా. ఇప్పుడు అంటే ఇది ఒక ఫార్ డ్రీమ్. ఇలాంటి డ్రీమ్ కంటానికి కూడా కొంచెం భయంగా ఉండేది. అలాంటిది 14 years లేటర్ మన డెబ్యూ డైరెక్టర్ కింద స్టేట్ అవార్డ్ వచ్చినప్పుడు మా డాడీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఐ థింక్ డబుల్ ట్రిబుల్ ఉండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ మై ఫాదర్, మై మామ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జ్యూరీ మెంబర్స్కి, తెలంగాణ సీఎం గారికి, ఇంకా డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఈటీవీ విన్కి మెయిన్గా నితిన్ అన్న, సాయానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్ట్ అయింది మెయిన్గా ముగ్గురితో, నేను, మౌలి అండ్ ఆదిత్య హాసన్. వీళ్ళిద్దరు బాగా నమ్మాను నన్ను. నేను ఇప్పటివరకు 2 షార్ట్ ఫిల్మ్ తీసా. వాళ్ళు నాకు తెలిసి నలుగురు ఆ షార్ట్ ఫిల్మ్ కూడా చూడలేదు ఇప్పటివరకు. ఏం చేసామని కూడా అడగలేదు. స్క్రిప్ట్ చదివారు, విన్నారు. నితిన్ అన్న అయితే ఎంత మాకైనా కొంచెమైనా మాకు డౌట్ ఉండేది. ఆయన ప్రతి పార్టీలో పిలిచాడు నన్ను. నేను ఎవడో కూడా తెలియదు ఆ పార్టీలో ఎవరికి. అందరికీ వరుసగా చెప్పేవాళ్ళు ఇది పక్కా హిట్ అయ్యే సినిమా ఇది అని చెప్పి. వెన్ నో బడీ బిలీవ్డ్, దీస్ 4 people బిలీవ్డ్ మీ. మౌలి, ఆదిత్య, సాయి కృష్ణ అన్న, నితిన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవార్డ్ నాకన్నా నాకు తెలిసి మా టీం అందరికీ డిజర్వింగ్. మెయిన్గా మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్, కెమెరామ్యాన్ సూర్య బాలాజీ, ఎడిటర్ శ్రీధర్. వీళ్ళు నేను ఎంత కష్టపడ్డాను దానికన్నా ఎక్కువ కష్టపడ్డారు. మా డైరెక్షన్ టీం కానీ, మా కో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న కానీ అందరూ కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరి బిహాఫ్గా ఐఎమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూజ్ రీజన్ ఫర్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్ శైలు అన్న, సన్నీ అన్న, అనురాగ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాయి మార్తన్ గారు, మీ నెక్స్ట్ సినిమా పెద్ద హీరోతో అని విన్నాము. అంటే ఫన్ చేశారు, ఇప్పుడు థ్రిల్లర్ ఏదో ఇస్తున్నారని విన్నాము. లవ్ స్టోరీ అండి. నెక్స్ట్ లవ్ స్టోరీ అను, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. పేరు చెప్తున్నారా హీరో పేరు మీరు? లేదండి, ఇంకొంచెం మేలో అనౌన్స్ చేస్తాం. మేలో అనౌన్స్ చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండి ఇన్ అడ్వాన్స్. అండ్ ఎస్, నెక్స్ట్ సో తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి. కంగ్రాచులేషన్స్. అలాగే
ఈ చిత్రంలో పాట పాడిన అనురాగ్ కులకర్ణి గారికి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ అందించిన సాయిలు కంపాటి గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్. వాళ్ళందరినీ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. టీం అందరినీ వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రాహుల్ గారు ప్రొడ్యూసర్, వారిని కూడా వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సురేష్ బొబ్బిలి గారు అద్భుతమైన పాట ఇచ్చారు. ప్లేబ్యాక్ సింగర్కి అవార్డు వచ్చింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు కూడా చైతు గారికి రావడం జరిగిందనమాట. ఓకే, ముందుగా రాహుల్ గారు విల్ స్పీక్, ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. సో ఇది ఎలా వర్ణించలేము ఈ ఆనందాన్ని. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు చెప్పాను, నేను డిగ్రీ అయ్యి ఫస్ట్ రావటమే ఈటీవీ ప్రొడక్షన్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత అదే సంస్థలో నేను ప్రొడ్యూసర్గా నుంచోపెట్టారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఈటీవీ సంస్థకి. అండ్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావటానికి దీని వెనక కృషి చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ సినిమాని ఈ విధంగా మలిచిన నితిన్ అండ్ సాయి గారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ గద్దర్ అవార్డు రావటం అనేది ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఒక ఉత్తేజాన్ని కల్పించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అసలు నేపథ్య సంగీతం కానీ సంగీతం కానీ ఈ చిత్రంలో మనందరినీ కదిలిస్తుందన్నమాట. అది అందించిన సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. వేదిక ముందున్న నారాయణమూర్తి గారికి, భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నేను ఇది ఎందుకు వేసుకున్నా అంటే గద్దరన్నతో నాకు ఒక 10-15 సంవత్సరాల క్రితం నాకు ఒక తీపి గుర్తు ఒకటి ఉంది. నేను ఫస్ట్ టైం తెలంగాణ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేసిన అండి. కంపోజ్ చేసినప్పుడు రిలీజ్కి బిఫోర్ గద్దరన్న మా స్టూడియోకి వచ్చి ఆ పాట విన్నాడు. విని అసలు ఎంత అద్భుతంగా కంపోజ్ చేసినవరా, ఇలాంటి పాట ఇంతవరకు, అంటే మనం ఒక డప్పు కాలికి గజ్జ కట్టుకొని ఒక డప్పు భుజాన్ని వేసుకొని కొట్టడమే ఇప్పటివరకు జరిగింది. మన పాట ఇంతవరకు ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదు, నువ్వు చేసినవురా, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా అని నన్ను ఆ రోజు బ్లెస్ చేసిండు. ఈరోజు నేను చేసిన 2 సినిమాలకు గద్దరన్న అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గద్దరన్న, ఆ రోజు నన్ను బ్లెస్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ కండువ వేసుకున్న గద్దరన్న గుర్తుగా. అండ్ మాకు ఈ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సాయిలన్న, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు. వేణన్న, రాహుల్ గారు, అనురాగ్ అన్న అద్భుతంగా వాడిండు. నాకు వచ్చినంత ఆనందంగా ఉంది అనురాగ్ అన్నకు అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. నా ఫేవరెట్ సింగర్ తెలుగులో అన్న, తెలుగు సింగర్ సార్, తెలుగు సింగరే, మన తెలుగు సింగర్. అండ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒకే నెలలో 3 సినిమాలు డెలివరీ ఇచ్చిన సార్, అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నా. మొన్న ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సండే స్టార్ట్ చేసి మళ్ళీ సండే కంప్లీట్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. మీరు ఇంతే ఫాస్ట్గా ఇవ్వాలి సినిమాలు అని, సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత ఒక లైన్ పాడవలసిందిగా కూడా ముందే చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి, నారాయణమూర్తి గారికి,
నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ ప్రాపర్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది 'శతమానం భవతి' అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేను ఎప్పుడు కంపోజర్స్కి పాడినా నేను ఒక ఎక్స్పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్ని చెన్నై నుంచో బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 to 9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళు అనమాట బయట సింగర్స్ని తెచ్చి. సో నాకు ఎప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అరే మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్తో నాకేంటంటే అంటే ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో 9 years ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో నేను ఐ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ని అంటే ఎక్కడో బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడు అంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 yearsలో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయి అని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్లో. తర్వాత నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి, అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి, అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం, కానీ సులువైన పదాలు రాయడం పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ, కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ సురేష్ బొబ్బిలి గారితో నేను ఆల్మోస్ట్ నా కెరీర్ బిగినింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మనం హిట్ కొట్టాలని చెప్పి అనుకునేవాళ్ళము. సో ఈ సినిమా ముందు కూడా మేము అట్లానే మాట్లాడుకున్నాము. బట్ ఇంత పెద్ద సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు అండ్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయికృష్ణ గారికి కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ ఈటీవీ విన్తో నేను ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ వెరీ అంటే చాలా మంచి అంటే ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దర్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నాకు లిటిల్ హార్ట్స్లో కూడా ఐవ్ బీన్ పార్ట్. అండ్ ఆల్మోస్ట్ 6 films ఉన్నాయి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాటిలో 6 filmsలో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అనురాగ్ గారు పాట అందాల ఓ ముద్దుగుమ్మ, గుండె గీసుకున్నదేని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనానా నిన్ను వీడిపోని నీడైతనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట థియేటర్ వరకు ఆడియన్స్ వచ్చేలా చేసింది, దాని తర్వాత కూర్చొనేలా చేసింది, అండ్ ఆ చిత్రం అంతా నచ్చేలా చేసింది, ఇన్ని అవార్డ్స్ వచ్చేలా చేసింది. 4 అవార్డులు ఈ చిత్రానికే వచ్చాయన్నమాట, క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన. సార్ నరం
దిశానా నారాయణమూర్తి సార్, లవ్ యూ సార్. అది మీదే సార్, ఆ కలరు అదంతా అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకొని ఇప్పుడు లైవ్లో చూడటం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సార్. సూపర్ సినిమాలు ఉన్నాయి సార్. మీ కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి సార్. సో ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే బట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నా టెక్నీషియన్స్ డిఓపి వాజిద్ గారికి, అట్లనే ఎడిటర్ నరేష్ గారికి, ముఖ్యంగా ఏడి మనోడు సురేష్ బాబులన్న, మనోడు 70 మిలియన్స్ 75 మిలియన్స్ అయిందన్న పాట, రాజు రాంబాయ్ పాట. సో ఆ పాట సినిమాని తీసుకొచ్చింది, ఏమంటారు సినిమాకి తీసుకొచ్చింది, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఆ పాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే మిట్టపల్లి సురేందర్ అన్న పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వేనన్నా థ్యాంక్ యూ అన్న. ఇక ఏమంటారు అన్న, అది చాలా అంటే ఎంత చెప్పినా తక్కువ వేనన్న ఎమోషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాహుల్, లవ్ యూ రాహుల్. ఒక పిల్లర్ లెక్క ఉన్నావు, సినిమాకి చాలా కష్టపడ్డావు, చాలా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. అట్లనే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఎవరెవరైతే మాకు మంచి రివ్యూలు ఇచ్చి, సార్ ఏంటి సార్ మన పెద్ద సార్ నరేంద్ర కుమార్ సార్ ఓకే. సో నరేంద్ర కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే అంతే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మన అందరికీ, మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అవార్డ్స్ కొట్టిన మన లిటిల్ ఆర్ట్స్ బ్రో, మార్తాన్ బ్రో సూపర్, సన్నీ బ్రో సూపర్, రాకేష్ బ్రో ఆదిత్య బ్రో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ కుమేండ్. ఇట్లనే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. సారీ, రాజు రాంబాయిలకి, అఖిల్కి, తేజస్వికి, డాంబర్కి, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి, వెంకన్న గారికి, సారీ చైతు సార్, వెంకన్న గారికి, అందరికీ ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని యాక్టింగ్ చేసి అన్నీ భరించిన ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ బాయ్ నుంచి అందరికీ లైట్ మ్యాన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేని సినిమా ఉండేది కాదు, ఇట్లా వచ్చేది కాదు. వంశీ నందిపాటన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి గెస్టులుగా వచ్చిన, మా సినిమాకి ఫస్ట్ నుంచి మనోజ్ అన్న నుంచి స్టార్ట్ పెడితే మొన్నటిదాకా వచ్చిన అందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, గెస్టులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న సినిమా అని చెప్పి అందరూ వచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలో కంపాటి గారు. గాయత్రి మేడం, గీతా గీతా భగత్ మేడం, మీరు లేదు మేడం, ప్రతి దాంట్లో మాకున్నారు, మస్తు ఏమంటారు ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ నా కోసమే అంత స్పీడ్గా మైక్ తీసుకున్నారా, నేనేంటో అనుకున్నా. బట్ నిజంగా ఎంత హానెస్ట్గా తను ఉంటారో అంతే హానెస్ట్ విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఇదే హానెస్టీతో, ఇలాంటి సక్సెస్తో, ఇలాంటి అవార్డ్స్తో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ గారికి, మూర్తి గారికి, వర గారికి, పూజా నాగేశ్వరరావు గారికి అండ్ అందరికీ, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ. ప్రభుత్వాలు అవార్డులు ఎందుకు ఇస్తాయి అంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా తీయొద్దు, ముఖ్యంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమాలు తీయొద్దు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఏ కల్చర్ అయితే, ఏ ఫుడ్ కల్చర్ అయితే, ఏ పండుగలైతే కనిపిస్తాయో అదే మెయిన్ స్ట్రీమ్ కల్చర్గా చలామణి అవుతుంది. కాబట్టి వైవిధ్యమైన సినిమాలు తీయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయండి అని స్టేట్ అవార్డ్స్ ఇస్తాయి. ఒక రకంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్, ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్, ఇంకా చెప్పాలంటే ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహాన్ని మాకు 4 అవార్డుల రూపంలో ఇచ్చినందుకు గవర్నమెంట్కి, జ్యూరీకి, ఎఫ్డిసి చైర్మన్ గారికి, అందరికి కూడా మా టీం తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
ఇంతే స్ఫూర్తితోని మేము మళ్ళీ మంచి సినిమాలు తీస్తామని తీసి మళ్ళీ మీ అందరి ప్రేక్షకుల మెప్పు పొందుతామని అనుకుంటున్నాం. 2006 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన. నేను మధుమా అంకల్ గారని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అప్పుడు యువ భారత్ అని ఈటీవీ 2లో ఒక గుర్తు ఉండి ఉంటుంది మీ అందరికీ. ఈటీవీ 2లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ వస్తూ ఉండేది. సో దానికి రైటర్ కావాల్సి వచ్చినప్పుడు మధుమాంకల్ గారు అడిగారు, ఈటీవీ 2కి డాక్యుమెంటరీ రాయాలంట, నువ్వు రాస్తావా అని అడిగారు. షాక్ అయినా నేను. అప్పటి వరకు ఎవరు రాస్తున్నాను, అవి రాతలో కాదో కూడా తెలియదు. సార్ అది రాస్తా సార్ అన్న. అంటే ఎట్లా రాయాలి సార్ అన్న. తర్వాత రాస్తా అంటే కదనే అన్నాడు ఆయన. కాదు సార్ ఒకసారి చూసి నేను రాస్తాను సార్ అన్న. రాసి ఒక 2 ఎపిసోడ్ రాయి మనం పంపిద్దాం, ఓకే అనుకుంటే నువ్వు రైటర్ అన్నాడు అన్నట్టు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి ఈ అబ్బాయి ఎవరు రాసింది అంటే కొత్త పిల్లోడు అండి, చిన్న పిల్లగాడు రాసిండు అని చెప్పిండు. బాగా రాశాడు, మరి ఎవరు డైరెక్టర్ అంటే చూడాలి సార్ అన్నాడు ఆయన. లేదు ఇతన్ని చేయమని చెప్పండి అన్నారంట. ఆయన ఫోన్ చేసి నువ్వే డైరెక్షన్ చేయాలి దీన్ని అన్నాడు. సార్ అది అప్పటివరకు ఎక్కడ పని చేయలే నేను. సార్ అది రాయడమే రాదు సార్, ఏదో రాసిన, ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటున్నారు సార్ అన్న. లేదు మీరు రాయండి, వాళ్ళు నమ్ముతున్నారు అని అన్నాడు. 2 చేయండి డైరెక్షను, అది బాగుంటే కంటిన్యూ చేద్దాం అన్నారు. తర్వాత కంటిన్యూగా 10 ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశాను. తర్వాత నాకు వేరే సినిమా అవకాశం వస్తే బయటకు వచ్చిన. అలా మొదటిసారి 2006లో నేను డైరెక్టర్ని అవ్వడానికి ఈటీవీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈటీవీ విన్ అంటే ఇక చాలామంది చెప్పారు వీళ్ళిద్దరి గురించి. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్సే కాదు, బ్రదర్స్ లాగా. నాకు భయం వేసింది ఫస్ట్, అసలు ఎవరైనా నమ్ముతారా ఈ కథని అని. అలాంటిది వాళ్ళు నమ్మి ఇచ్చారు. అది మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఇంత దూరం మన ప్రయాణం సాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్, బోస్, మిట్టపల్లి సురేందర్, చైతు, అందరూ ఇక్కడ అవార్డులు వచ్చిన అందరికీ కూడా నా పేరున అందరికీ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలు గారు వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదో యాడ్ చేయాలంటున్నారు. అనురాగ్ కులకర్ణి సార్, సారీ సార్, అనురాగ్ కులకర్ణి గారు. ఈ మనోడు లేకపోతే అసలు పాటే లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారిని అండ్ అలాగే హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక మీద వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా నితిన్ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు గురించి వర్ణించాలంటే కొన్ని వాక్యాలు గుర్తొస్తున్నాయి. అద్భుతం జరిగే ముందు ఎవరు దాన్ని గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. ఈరోజు ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఒక పాట సమాజాన్ని మేల్కొలిపే తూటలాగా పనికొస్తుందని తన గాత్రంతో నిరూపించిన గొప్ప వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు, గద్దర్ గారు. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవాళ మాకు ఈ గౌరవం దక్కడం మాకు ఆస్కార్ కంటే పెద్ద గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ వారందరికీ. ఈరోజు మీరు ఇచ్చింది అవార్డు మాత్రమే కాదండి, ఎంతోమందికి ఒక మోటివేషన్. అంటే ఒక ఊరిలో నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరికీ కూడా కలగనొచ్చు, ఆ కళను అందరి దగ్గర తీసుకెళ్ళచ్చు, అందరి మధ్యలో ఇలాంటి ఒక గొప్ప అవార్డు తీసుకురావచ్చు అని మీరు అందరూ ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాంటి ఇప్పుడు గద్దర్ గారు ఇచ్చిన అవార్డు గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఆయన తర్వాత అలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి కావాలి. దానికి నారాయణమూర్తి గారు మీరు ఒప్పుకొని రావడం ఈరోజు మేమందరం మా జీవితంలో మర్చిపోలేని క్షణం సార్. థ్యాంక్ యూ సో మచ్.
తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. ఇక్కడికి వచ్చినందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈరోజు ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుతున్నారు, బట్ మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఖచ్చితంగా గొప్ప పనులు చేస్తారని నమ్మిన అతి తక్కువ వ్యక్తులు తమ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సింది ఉందండి. ఏదంటే, సో ప్రతి భారతీయుడికి నరనరాల్లో భగవద్గీత ఉంటుంది. మా అందరి భగవద్గీత శ్రీ రామోజీరావు గారు. ఆ భగవద్గీతను మాకు నేర్పించిన వ్యక్తి శ్రీ బాపినేడు గారు. సో మేమందరం మొదలైనప్పుడు, నేను సాయి కృష్ణ మేమందరం మొదలైనప్పుడు మా అందరికీ బాపినేడు గారు చెప్పింది ఒకటే, కొత్త టాలెంట్కి ఒక రోడ్ వేయండి అయ్యా, కొత్త టాలెంట్కి ఒక రోడ్ వేయండి అయ్యా అని. ఆ పదం ఎవరు చెప్పలేదు, ఆయనే చెప్పారు. సో కొత్త టాలెంట్కి రోడ్ వేయమన్నారు సార్. ఇవాళ ఆ రోడ్ ఒక హైవే అయింది సార్. రేపు అదే రోడ్డు ఒక ఓఆర్ఆర్ అవ్వాలని, ఒక పెద్ద ఫ్లైఓవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రామోజీరావు గారితో మొదలుపెట్టి బాపినేడు గారు, సాయి కృష్ణ అందరూ చేస్తున్న పని ఏంటంటే, ఎదగడం అంటే మనం ఒకటే కాదు, మన చుట్టూ వాళ్ళు ఎదగడం, మనం ఒక రోడ్ వేసి మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ రోడ్ని కంటిన్యూ చేయడం అనేది, ఆ థాట్ ప్రాసెస్ గొప్పది. అందుకే ఈనాడులో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈటీవీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పనిచేసి ఎక్కడున్న వాళ్ళైనా సరే జీవితంలో వాళ్ళని ఈటీవీ గురించి అడిగితే ఎవరైనా గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే అది గొప్ప సంస్థ, ఎందుకంటే అక్కడ గొప్ప మనుషులు ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ ఇది చాలా పెద్ద బాధ్యతను పెంచింది, మా అందరికి మాత్రమే కాదు, మీ అందరికి కూడా. సో ఎవ్రీ ఇయర్ గద్దర్ అవార్డ్ లిస్ట్లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అరుదైన పురస్కారం. ఈరోజు ఆయన ఉండుంటే ఇంకా గొప్పగా ఉండేదని అనిపిస్తూ ఉంది. బట్ ఆయన ఎక్కడున్నా ఇలాగే అందరినీ దీవిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. చివరిగా మా అందరినీ ఇంతగా ప్రోత్సహిస్తున్న మొదటి ఆడియన్స్ కంటే ముందు మీడియా ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్ వరకు మీడియానే మమ్మల్ని తీసుకెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము లేము, వీళ్ళెవరూ లేరు. అండ్ టు ఆల్ అవర్ ఈటీవీ విన్ ఆడియన్స్, మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా అందరం పనిచేస్తున్నామని చెప్తున్నాను. చివరిలో ఏంటంటే, సో చాలాసార్లు ఇక్కడ దర్శకులు కనిపిస్తూ ఉంటారు, మేము కనిపిస్తూ ఉంటాం, బట్ కనిపించని సోల్జర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈటీవీ విన్ టీమ్ అందరూ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద రేస్, ప్లీజ్ కమ్ క్విక్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. సో వీళ్ళందరూ ఏంటంటే, ప్రతి సినిమా ప్రతి కథ ఆడియన్స్ వరకు చేరువవ్వాలంటే మేమందరం ఎలా కష్టపడతామో, ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళు బతికేది ఆ కథని చెప్పడానికే. సో అలాంటి వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే. సో ఈరోజు దక్కిన పురస్కారం ఇక్కడ మీకు మాత్రమే కాదు, మాకు మాత్రమే కాదు, ఇలా పనిచేసే ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్, ఎస్పెషలీ టు ద జ్యూరీ అండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరికీ మీరు పెట్టిన ఈ నమ్మకాన్ని ఎప్పటికీ ఈటీవీని వమ్ము చేయదని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద ఫెంటాస్టిక్ టాలెంటెడ్ పీపుల్ who are responsible for all the wonderful content that you are seeing from ETV Win. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే కాంటెంట్ కదా, మీరు మాట్లాడుతుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ గద్దర్ అవార్డ్స్ విన్నర్స్ కార్యక్రమానికి వచ్చిన నారాయణమూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి పురస్కారానికి, ఇలాంటి వాటి గురించి మాట్లాడడానికి మీకన్నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు లేరని మా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, పూజా నాగేశ్వరరావు గారికి, వరా గారికి థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ లిస్ట్లో మీరు కూడా ఉండాలని, మీతో పాటు మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఈటీవీ అయినా, ఎంత ఈటీవీ అయినా, ఎవరైనా కానీ వితౌట్ ద రైటర్స్ అండ్ డైరెక్టర్స్ nothing is possible here, and thanks to all the writers and directors who made this possible and make ETV Win stand today what it is. And thank you to all the writers and directors once again. మీరు లేకపోతే నిజంగా ఎవరు లేరు. మై సిన్సియర్స్ థ్యాంక్స్ టు రామోజీరావు సార్. మీరు వేసిన విజన్, మీరు చూపించిన కళ ఈరోజు ఇలా అవుతుందని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ బాపినేడు సార్. యూ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ ఎస్. అండ్ ఇలా మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఈటీవీ ఇలా ఉంచడానికి కారణమైన 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఆడియన్స్కి తెలియదు. శ్రీ మనోహర్ గారు, శ్రీ చౌదరి గారు, శ్రీ మూర్తి గారు, శ్రీ నూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్ బీన్ కంటిన్యూస్ సపోర్ట్ సిస్టమ్ టు ఈటీవీ విన్ అండ్ ఆర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే బ్యాక్ టు బ్యాక్ లైనప్ కాంటెంట్స్ ఉన్నాయి, చూడండి. అండ్ మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరందరూ ఇప్పుడే కనిపిస్తున్నారు, అందులో అందరూ మాట్లాడితే బాగుంటుంది, పేరు చెప్పి మాట్లాడితే బాగుంటుంది. నాకు కొంతమంది తెలుసు. మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్.
యా, ఏంటిది అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు రండి ఇక్కడికి మధ్యలోకి. యా, ఫస్ట్ పేరు చెప్పండి. బికాజ్ యా, బాపినీడి గారు, సాయి కృష్ణ గారు, నితిన్ గారే తెలుసు, ఇంకా వెనకాల టీం అందరి పేర్లు మాకు తెలియదు, ఇప్పుడు నుండి తెలుస్తుంది. యా. సో హాయ్ అండి, నా పేరు తన్మయ్. సో నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ అనగనగా అండ్ రాజు వెట్స్ రాంబాయ్. హాయ్ సార్, నారాయణమూర్తి గారు, సార్ బర్జా సార్, హాయ్ సార్, నమస్తే అండి. సో థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు అండ్ ఆల్ జ్యూరీ మెంబర్స్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అంటే స్ట్రాంగ్ కథ ఉంటే చేతిలో చాలు, ఎంత హైట్స్కైనా మనం వెళ్ళొచ్చు అనేది ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్ అది. రెండోది ఏంటంటే ఈసారి వచ్చిన గద్ర అవార్డ్స్లో 3 సినిమాలు చిన్న సినిమాలు, 3 డెబ్యూటెంట్ డైరెక్టర్సే. సో అంటే ఇక్కడ హంగులకు కాదు, ఆర్ట్కి ప్రామినెన్స్ ఉంటుంది అని చెప్పనేసి ఇంకోసారి నిరూపితమైంది. సో మాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా బాపినీడి గారికి, సాయి గారికి, ఇంకా నితిన్ గారికి, వారు ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మేమేం చేద్దామన్నా కానీ ఈ కథ బాగుంటుంది మనం చేద్దామని అంటే వాళ్ళు కూడా అంతే నమ్మి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ మార్తాన్, కంగ్రాట్స్ సన్నీ, అండ్ కంగ్రాట్స్ సాయిలు అలియాస్ బోస్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యూ తన్మయ్ గారు. అండ్ నెక్స్ట్ రండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. బేసిక్గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే అన్న చెప్పినట్టు, సాయన చెప్పినట్టు బెస్ట్ రైటర్స్, బెస్ట్ డైరెక్టర్స్ ఉంటేనే ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక సినిమా కానీ ముందుకెళ్తుంది. ఆ బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ రైటర్స్ పట్టుకోవడమే మా పని. సో మేము అది సరిగ్గానే చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా సరిగ్గా చేశారు, అనుకోవడం ఏమిటి. అండ్ నెక్స్ట్ ఓకే, ఎలాగో మీ తర్వాత ఆయనైనా మాట్లాడాలిగా, రండి. హలో అండి, నా పేరు సుహాస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. నేను కానిస్టేబుల్ కనకం అనే ఒక వెబ్ సిరీస్కి చేశానండి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా. సో యా, బేసిక్గా మా టీం మేమందరం బాగా చాలా క్లోజ్గా ఉంటాము అండ్ చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాము. అండ్ పెద్ద స్ట్రెస్ ఏ ఉండదు, కానీ స్ట్రెస్లో ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి రైటర్ని పట్టుకోవడమే స్ట్రెస్ అండి. వాళ్ళు దొరికేంత వరకు మేము వేటాడుతూనే ఉంటాము. అది అండ్ మాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న బాపినేడు గారికి అండ్ సాయి నితిన్ గారికి థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విష్ గుడ్ లక్. నా యా, హాయ్ అండి, అవార్డ్స్ వచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంత సీరియస్నెస్ ఎందుకు? మీ పేరు చెప్పలేదు. నా పేరు సుహృత్ అండి. సుహృత్? యా, నా పేరు సుహృత్ అండి. సుహృత్, ఓకే. థ్యాంక్ యూ సుహృత్ గారు. అండ్ నెక్స్ట్ యా. హాయ్ అండి, నా పేరు సాయి కృష్ణ. గీత గారు షార్ట్ అండ్ స్వీట్ అన్నారు, కొంచెం టెన్షన్గా ఉంది, బట్ అవన్నీ వెనకాల మాట్లాడుకునేవి, మీరు మైక్ ముందు చెప్పేశారు. ఓకే, పర్లేదు. అంతే అండి, ఇంకా అంతగా నేను చెప్పలేను. థ్యాంక్ యూ. అంటే నేను షార్ట్ అండ్ స్వీట్ అన్నాను కానీ పేరు చెప్పించేమలేదు. థ్యాంక్ యూ సాయి కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రమోదేష్ గారు, రండి. హాయ్ అండి, నా పేరు ప్రమోదేష్. నేను 3 ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను, అవి నెక్స్ట్ ఈ ఇయర్లో రిలీజ్ అయిపోయేవి. సో మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్న మా సాయి కృష్ణ గారికి అండ్ నితిన్ గారికి అండ్ బాపినేడు గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మాకు ఇన్ని అవార్డ్స్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రండి. సరే, మీరు తర్వాత అయినా మాట్లాడాల్సిందే కదా, ఇలా రండి. హాయ్ అండి, నా పేరు సంధ్య. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.
ఇంకా అవార్డ్స్ ఈరోజు 7 అవార్డ్స్ ఈటీవీకి వచ్చినాయి అంటే అది ఒక్కలిదే కాదండి, టీం అందరూ కూడా. బికాజ్ ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ రిలీజ్ అయినా కూడా మేమందరం కూడా అంతే ఎఫర్ట్ పెడతాం. ఒక్కరికి అవార్డు వచ్చినా కూడా టీం అందరికీ మాకు అవార్డు వచ్చిందనే అనుకుంటాము. బికాజ్ ఎందుకంటే ఇట్స్ అ టీమ్ వర్క్. మేమందరం కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళది, ఆ ప్రాజెక్ట్ వాళ్ళదని చెప్పి అనుకోము. అండ్ 9 to 5 జాబ్ చేసేలాగా కూడా కాదు మాది. అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మిడ్ నైట్ కూడా దెయ్యాలు తిరిగే టైంలో కూడా పనిచేస్తూనే ఉంటారు. అందుకే ఈ సక్సెస్ అనేది వచ్చింది. బికాజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో. ఆ సక్సెస్కి ఇదంతా కూడా ఇచ్చిన సాయి గారికి, ఇంకా నితిన్ గారికి, బాప్నట్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం అంటే కూడా వాళ్ళే అనమాట మెయిన్ రీజన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, అందరికి నమస్కారం అండి. నా పేరు వరుణ్. ఐఎమ్ న్యూ టు ద టీమ్. సో యా, విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. అండ్ పర్సనలీ నాకు లిటిల్ హార్ట్స్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ అ రైటర్ ఆర్ లైక్ ఆస్పైరింగ్ ఫిలిం మేకర్. ఆ ఫిలింకి రావడం అండ్ నేను అక్కడ మాట్లాడడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ బ్రో. యా, ఐఎమ్ న్యూ టు ద టీమ్. పాపినీడ్ సార్కి, నితిన్ అండ్ సాయి గారికి అందరికీ థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ డూ జస్టిస్ టు మై జాబ్. ఎస్. సో ఫైనల్గా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన మీరు కనిపించొద్దనే కదా వెనకాల దాక్కున్నారు మీరు. అదేం లేదండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్. సో విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నాకు ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే ఛాన్స్ ఇచ్చినందుకు లైక్ బాపినేడు గారికి అండ్ సాయి కృష్ణ గారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకున్నాం. మిగిలిన వారందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. ఇలానే మాట్లాడే అవకాశాలు బోలెడన్ని వస్తాయి, ఎందుకంటే అన్ని మంచి కాంటెంట్ మీరు అందరూ మాకు అందిస్తారు కాబట్టి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ మనం వరాములపూడి గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. ఫర్ ఫోటో అవ్వండి, అందరూ వస్తారు వేదిక మీదకి. యా, మౌనమే ఈ భాష అని మన అందరికీ అందించి ఇప్పుడు అవార్డ్ని అందుకున్నారు. సో ఎస్. అండ్ అలాగే అనగనగా టీంని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రాకేష్ గారిని, సన్నీ సంజయ్ గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ లిటిల్ హార్ట్స్ టీంని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య హాసన్ గారిని, సాయి మార్తాండ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ రాజు వెడ్స్ రాంబాయి టీం అందరిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రాహుల్ గారిని, వేణు గారిని, సాయిలో కంపాటి గారిని, అనురాగ్ కులకర్ణి గారిని, సురేష్ బొబ్బిలి గారిని అందరినీ కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అద్భుతమైన వ్యక్తి, చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ప్రొడ్యూసర్. సో తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే పీపుల్ స్టార్, అఫ్కోర్స్ లాల్ సలాం, ఎర్ర సైన్యం, పీపుల్స్ వార్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించి ఆయన కూడా నిక్కచ్చిగా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటారో ఆయన సినిమా ద్వారా చెప్పి అద్భుతమైన ఫ్యాన్స్ని, అభిమానుల్ని సంపాదించుకున్న ఆర్ నారాయణమూర్తి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ టీం అందరితో ఎస్ సాయి గారిని అండ్ నితిన్ గారిని బొకేతో తమ్మారెడ్డి భరద్వాజ గారిని, ఆర్ నారాయణమూర్తి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్, అవార్డీస్ అందరూ కూడా ప్లీజ్ జాయిన్ అండి. ఆదిత్య హాసన్ గారిని, సాయి మార్తాండ్ గారిని, సాయిలు కంపటి గారిని అందరూ ప్లీజ్ జాయిన్. అనురాగ్ కులకర్ణి గారు, సురేష్ బొబ్లి గారు.
ఛానల్స్ కోసం అండి. అయ్యాక చెప్పండి. ఓకేనా? ఓకేనా? ఓకే. సో ఇవాళ ఇక్కడ అతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రామోజీరావు గారు ఆనాడు ఈటీవీ పెట్టినప్పుడు కాదు, ఉషా కిరణ్ మూవీ స్థాపించినప్పుడు అప్పటికే మేము సినిమాలు తీస్తాం. నేను, పోకూరు బాబురావు గారు, నారాయణమూర్తి గారు, మహేంద్ర గారు, ఇట్లా ఒక మాదిరి సినిమాలు చేస్తున్న బ్యాచ్ మేమే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ టైంలో రామోజీరావు గారు ఈ సినిమాలు తీయటం మొదలెట్టారు. ఈయన పెద్ద సంస్థ వచ్చారు కదా, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తారు అనుకున్నాం మేము. అలా కాకుండా మేము చేసే సినిమాలు లాంటి సినిమాలే చేశారు. బట్ అవన్నీ సెన్సేషనల్ హిట్స్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 4 ఫిలిమ్స్ అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసినాయి వాళ్ళ సినిమా, రామోజీరావు గారి సినిమాలు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం ఆకాశంలోకి వెళ్ళిపోయింది అప్పుడు. ఆయన ఏ ఆశయాలతో ఆ రోజు స్థాపించారో తర్వాత ఎందుకో కానీ కొంతకాలం వెనకబడ్డారు వాళ్ళు. ఈటీవీ విన్ పెట్టినప్పుడు కూడా ఈటీవీ విన్ ఆయన ఒక కళ. ఈటీవీ విన్నే కదా, ఈటీవీ ఆ స్మాల్ ఛానల్స్ 60 అనుకుంటా కదా అప్పుడు పెట్టింది, 60 ఛానల్స్ పెట్టినప్పుడు ఒక కళ. అది ఈటీవీ విన్ మన తెలుగులోకి వచ్చింది. సో ఈటీవీ విన్ వచ్చినాక అన్ఫార్చునేట్గా ఆయన మనతో లేరు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈటీవీ విన్ను ఆ సినిమాలు తీసుకురావడం కాకుండా ఏదే రోజైతే ఉషా కిరణ్ మూవీ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఈటీవీ విన్ను ఈ టీం అంతా కలిసి నిలబెట్టి ఆయన అక్కడ పైనుంచి డెఫినెట్గా ఆయన చాలా ఆనందిస్తూ ఉండుంటారు. నేను ఆపింది వీళ్ళు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అనుకుంటున్నాను. ఇవాళ చిన్న సినిమా తీయటం మాలాంటి వాళ్ళం అసలు నేనైతే మానేసా 15 ఏళ్ళు నేను సినిమా తీసి. మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నా. అది కూడా ఈ కుర్రాళ్ళంతా చేస్తున్న దీన్ని చూసి మనం వెనకబడిపోవటం ఎందుకు, మనం ముందుకు వద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఈటీవీ విన్ను. ఆ ఈటీవీ విన్ అంటే అది వెనకాల ఉన్న టీం అంతా. అంటే ఇవాళ చాలామంది రైటర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు, కొత్త వాళ్ళు అంతా ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మరి నిజంగా లేకపోతే ఇవాళ ఇన్ని అవార్డులు వచ్చిన సినిమాలు, ఇన్ని హిట్ అయిన సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈటీవీ విన్ నుంచి వచ్చినాయి. అండ్ స్మాలెస్ట్ బడ్జెట్స్. అంటే సినిమా ఇవాళ ఎలా పెరిగిపోయిందంటే బడ్జెట్ లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చిన్న బడ్జెట్ ఇది ఈటీవీ విన్ కోసం తీసామనుకున్న సినిమాలు కూడా వాళ్ళ థియేటర్లోకి తీసుకొచ్చి 40 కోట్లు 50 కోట్లు సంపాదించే లెవెల్కి వచ్చినాయి. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకే కాదు, సినిమాలు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ నిలబడుతుంది. మధ్యలో అయిపోయింది ఇండస్ట్రీ, ఇక సినిమా ఇండస్ట్రీ ఉండదు. పైగా ఇప్పుడు రేపు ఏఐ రాబోతుంది, ఇవాళ ఇంకేముండదు, ఇండస్ట్రీ ఉండదు. ఈ విఎఫ్ఎక్స్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, నాకు కంగారు పడుతున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసి నిజంగా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో అలా చేసిన ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అసలు స్టేట్ అవార్డ్స్ అంటేనే ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేవి. తర్వాత మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకి, ఏదో సినిమాలకి పెద్దవాళ్ళకే ఇస్తారు అనే ఒక నానుడి ఉండిపోయింది. కానీ ఈ సంవత్సరం అవార్డ్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు జ్యూరీ. ఆ జ్యూరీతో పాటు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండుంటే వీళ్ళందరికీ అవార్డులు వచ్చాయి కాదు గ్యారంటీగా. సో గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఈ కొత్త కథలు తెప్పించి కొత్త ధైర్యం, నాకు ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్లందరితో అవార్డ్స్ రాకముందే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో కూడా నేను ఈ నితిన్కి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే ఇన్స్పిరేషన్, వాళ్ళతో మాట్లాడతాం, ఒక ధైర్యం వచ్చేది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు.
సో అందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు కదా, సాయికి నితిన్ ఇంకా పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు అయ్యామనుకుంటున్నారో తెలియదు నాకు. సో బాపినెట్టి గారు ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గవర్నమెంట్ని, మా పర్టికులర్గా నా జూరీని ఎంకరేజ్, ఎంత అంటే అంత, అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఎతుకుతూ ఉంటాము. నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఒక మైక్ పట్టుకుని ఎప్పుడు ఎవరిని తిడదామా అని ట్రై చేస్తూ ఉంటాను నేను. అటువంటిది కూర్చొని దిల్రాజు పక్కనే కూర్చున్నాను నేను, అనౌన్స్ చేస్తున్నంతసేపు లిస్ట్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది ఈ అవార్డుకి తిడదాం, ఈ అవార్డుకి తిడదాం, తిడటానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. అలా అద్భుతమైన అవార్డులు ఇచ్చారు. ఇది కాదు అంటానికి లేదు, అటువంటి అవార్డ్స్ ఇచ్చారు. అది ఎందుకు వచ్చినాయి అంటే ఈ పిల్లలు అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క డైరెక్టరు, కొత్త రైటరు, కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్లు, అందరూ కొత్త వాళ్ళే అయినా కానీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆ అవుట్పుట్ ప్రజల్లోనే మెప్పించింది. అది ఓటీటీలో అయి ఉండొచ్చు, థియేటర్లో అయి ఉండొచ్చు. అండ్ ఆ సినిమాలు థియేటర్లో రిలీజ్ చేద్దాం అనే ధైర్యం వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు, ఇందాక చెప్పినట్టు. సో వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, బిఫోర్ మీరు మాట్లాడే ముందు నితిన్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి, బికాజ్ అలాంటి పెద్దవాళ్ళ ముందు ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇవాళ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సినిమానే ప్రాధాన్యం, అసలైన టాలెంటే ప్రాధాన్యం అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఇంకా చాలా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సన్మానాలు చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పెద్దలు భరద్వాజ్ గారికి, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి నన్ను చూడమని ఆహ్వానించినటువంటి వేణు ఉడుగులు గారికి థ్యాంక్స్ ఎలా టు యూ సార్. అండ్ ఇక్కడున్న వీరాధి వీరులు వరగారికి, పెద్దలు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు మీరందరికీ, సాయిలన్న దండవన్న, సాయిల్ గారిని చూస్తుంటే ఈ డైరెక్టరా అని అనిపించే నాలాంటి వాడికి డైరెక్టర్ కాదు, ఇతను మట్టి మనిషి, మట్టి సినిమా తీస్తాడు, మట్టి వాసనతో కూడుకున్న సినిమా తీస్తాడు, దిస్ ఇస్ మై ఫిలిం అని చాటి చెప్పిన సాయిల్ గారికి, ఆల్ టాపర్స్, తమ్ముడు ఎగరేసావు కాలర్ రైట్, శబాష్. మీ అందరికి కూడా నిజంగా చెప్తున్నానండి, వందనాలు చెప్తున్నా. ఎవరైనా అవార్డులు అంటే పలానా డైరెక్టర్ అంటే దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, భరద్వాజ్ గారు, లేకపోతే భారతీరాజు గారు, ఇలాంటి వాళ్ళు వస్తారేమో, లేదా రామానాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, ఇలాంటి పెద్ద పెద్దలు ఇలాంటి వాళ్ళు వస్తారేమో. నిర్మాతలు అంటే, డైరెక్టర్లు అంటే, రైటర్లు అంటే జంజాల్ గారు అనుకుంటాం మనం. కానీ బెస్ట్ డైరెక్టర్లు, బెస్ట్ హీరోలు, బెస్ట్ సింగర్లు, బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ పిల్లకాయలు. నిజంగా మామూలు ఆనందంగా లేదండి నిజంగాని. ఈ పిల్లకాయల ఇంత టాపర్సా? ఎస్ పిల్లకాయలు, వాళ్ళదే భవిష్యత్తు, వాళ్ళదే రాజ్యం, వాళ్ళే ఏమైనా చేయగలరు. అది యువతరం గొప్పతనం. అలాంటి యువతరానికి హోల్ హార్టెడ్లీ ఐఎమ్ పుట్టింగ్ సెల్యూట్. థ్యాంక్స్ అలాట్. వీళ్ళని గుర్తించి గౌరవించినటువంటి జూరీకి సెల్యూట్. అయ్యా భరద్వాజ్ గారు, జూరీ నాయకులు మీరు, మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాం మీకు. మణిశర్మ గారికి, మేము మొత్తం భరణ్ గారికి, అందరికీ కూడా చాలా గొప్ప. ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు మీరు నమ్మండి, ఏ విమర్శ లేకుండా అబ్బా గొప్ప చిత్రాలకు ఇచ్చారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారు, నిజంగా అనిపించి, నిజంగా ఎటువంటి లాబింగ్ లేదు అన్నట్టుగా అనిపించినందుకు జూరీకి నిజంగా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ జూరీ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను హోల్ హార్టెడ్గా నమస్కారం చెప్తున్నానండి. మిత్రులారా, జనరల్గా సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు నంది అవార్డ్స్ అదొక ఉనికి, అదొక గౌరవం. అలాంటి నంది అవార్డ్స్ 13 ఏళ్ళుగా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుడు గద్దర్ పేరున అవార్డ్స్ పెట్టి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఫీల్డ్కి ఒక ఉనికిని, ఒక గుర్తింపుని మళ్ళీ ఎగైన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను
మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దట్స్ ఎరా ఇస్ గోయింగ్ ఆన్. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్. గద్దర్ ఈజ్ ఎ లెజెండ్, ఒక ప్రజాకవి. ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దరు, ఏమి ఆటగాడు, ఏమి పాటగాడు, ఏమి రచయిత, ఏమి గద్దర్, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సినిమా ఫీల్డ్లో ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా. మీరు నమ్మండి, ఈ జనపదంలో జననాట్య మండలిలో ప్రజా కళాకారుల్లో ఒక ఎన్టీఆర్, ఒక గద్దర్, ఒక వంగపోని ప్రసాద్, ఒక ఏఎన్ఆర్. అలాంటిది గద్దర్ అన్న తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటిలోనూ కూడా ఒక గద్దరు ఉంటాడు. ఇందాక టవల్ వేసుకుంటే ఎర్ర టవల్ వేసుకుంటేనా ఎంత విషయం అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే, గద్దరన్న పేరుని పెట్టి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా సెల్యూట్ ది తెలంగాణ గవర్నమెంట్. నిజంగా సెల్యూట్. అస్సాంలో భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు మీరు. గ్రేట్ సింగర్, గ్రేట్ మ్యూజిషియన్, మామూలు వ్యక్తి కాదైనా. మీరు నమ్మని మిత్రులారా, అస్సాంలో గవర్నమెంట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ బొమ్మ పెడితే పక్కన భూపేన్ హజారికా బొమ్మ పెడతారు. అంత వాల్యూ ఇస్తారు భూపేన్ హజారికాకి. ఇన్ అస్సాం ఈ సింగర్, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ రైటర్, లిరికిస్ట్. అలా గద్దరానికి అంత వాల్యూ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఇవ్వాలి, ఇచ్చినందుకు నిజంగా సెల్యూట్. ది సేమ్ టైం నిజం చెప్పాలంటే మిత్రులారా, ఈ అవార్డ్స్ ఇంత గొప్పగా ఇచ్చినందుకు, సేమ్ టైం ఈ కంటిన్యూ చేస్తున్నందుకు, ఈ లెగసీ ఇలా వెళ్ళాలి. ఇంత గొప్పవాడు రావడం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఇంత గొప్ప విషయంలో ముఖ్యంగా ఈనాడు ఈ ఫంక్షన్ నన్ను ఆహ్వానించినటువంటి నితిన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈటీవీ విన్ గురించి, ఈటీవీ గురించి చెప్పుకోవాలి, రామోజీరావు గురించి చెప్పాలి. మహానుభావుడు, ఏం మహానుభావుడు ఆయన, ఏమి దిక్సూచి, కాలజ్ఞాని, ఏమి చూస్తాడో ఏమి చేస్తాడో ప్రతిదీ సక్సెస్ ఆయన చూసింది. ఎంతమందిని ఆయన పరిచయం చేశాడు. పాడుతో తీయగతో ఎంతమంది గొప్ప గొప్ప సింగర్లు వచ్చారు, ఎన్ని అచీవ్మెంట్స్ చేశాడు ఆయన. అలాగే ఈటీవీ అని ఒకటా రెండా ఈనాడు పేపర్తో చరిత్ర సృష్టించాడు ఆయన. ఒకటా రెండా రామోజీరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం. ఒక లెజెండ్ అయినా ఏది పట్టుకున్న బంగారం. అలా ముందు చూశాడు, చూడడమే కాదు, మార్గదర్శిగా ఉన్నాడు ఆయన. నిజంగా నిజమైన మార్గదర్శి, ఒక అన్నదాత. అలాగే వాళ్ళు ఈటీవీ విన్, ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి. మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక కాలజ్ఞానం, ఒక అద్దం. సినిమా అంటే ఒక అద్దం. జీవితం ఏముందో దట్ ఈస్ ఫిలిం, అది అద్దం. ఆ అద్దంలో జీవితం చూపించాలి, అది మంచి చెప్పాలి. యు ప్రో పీపుల్, టువర్డ్స్ పీపుల్, మంచి చెప్పండి అని ఏమైతే కళ్ళగన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ, అలాగే సివి బాపినుడి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ, ఇవాళ నితిన్ గారు, సాయికృష్ణ గారికి ఈ వర్క్ అప్పు చెప్పడం వల్ల ఇవాళ తమ్ముడు నిజంగా గొప్పగా చెప్పారు తమ్ముళ్ళు. ఆ టీం అంతా మా పని ఏమీ లేదండి, మేమంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్సమే. మేము చేసే పనులు ఏంటంటే ఒక మంచి రైటర్ని, మంచి డైరెక్టర్ని పట్టుకోవడం, ఎత్తుకోవడం అన్నాడు. నిజంగా సెల్యూట్. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు నిజంగా, ఎంతమంది మట్టిలో మాణిక్యాలు, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు నిజంగా. అలాంటి గొప్ప వాళ్ళకి నిజంగా మాకు ఊత లేదు, మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనేవాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ఈటీవీ విన్ అనే ఒక గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారి బ్యాచ్ అండ్ టీమ్ అండ్ శుభ్రందం, బాపిరెడ్డి గారికి, మొత్తం మీ అందరికీ, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, మీ అందరికీ దండం పెడుతున్నా, అందరికీ దండం పెడుతున్నా. అమ్మ తల్లి నీకు కూడా దండం పెడుతున్నా. మీడియా మిత్రులారా వందనాలు మీకు. అలాగే వీళ్ళతో పాటు రిమైనింగ్ అవార్డు తీసుకుంటుంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇండస్ట్రీలో ఆయన కాంట్రిబ్యూషన్ మామూలు విషయం కాదు. ఎన్నో బిగ్గెస్ట్ సక్సెస్లు ఆ ఎరా, ఆర్ నారాయణమూర్తి గారి ఎరా అద్భుతంగా ఉండేది అసలు. అవార్డులు ఇవ్వటం చాలా కష్టం అనుకుంటూ ఉంటాయి గవర్నమెంట్స్ గతంలో నుంచి. ఇప్పుడు అందుకే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఈ అవార్డ్స్ డిసెంబర్ 31 దాకా సెన్సార్ అయిన సినిమాలు. ఇవాళ మనం ఎక్కడున్నా మార్చ్ 10th or 11th, అంటే 3 నెలలు ఆల్రెడీ అవార్డ్స్ అనౌన్స్ చేసి వారం అయింది. సినిమాలు చూడటం మానేసి ఫిబ్రవరి లోపల అయిపోయినాయి. డిక్లేర్ చేయటము, అప్లికేషన్స్ తీసుకోవటం, చూడటం, అనౌన్స్మెంట్ చేయటం అనేది రికార్డ్ టైం 45 days లోపల వాళ్ళు చేశారు. అద్భుతం. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవార్డులు అవాయిడ్ చేయడానికి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. టైం లేదు అనుకుంటుంటారు.
సో ఒక ఉద్దేశంతో చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. అట్లాగే నారాయణమూర్తి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని ఏరతాం. మేము ఎప్పుడూ వంకలు పెడతా ఉంటాం, ముసలోళ్ళం అయిపోయాం కదా, అందుకని కొత్త వాళ్ళు లేరు, డైలాగ్ రాసేవాళ్ళు లేడు, కథ చెప్పేవాళ్ళు లేడు అంటారు. ఇవాళ వాళ్ళందరినీ ఇందాక ఆ పిల్లలంతా కలిసి ఏరుతున్నాం అన్నారు. వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి. మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి, ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క మాట. సార్. మిత్రులారా, మీడియా మిత్రులారా, ఈ దశలో తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా లెజెండ్ కాంతారావు గారి అవార్డు రావడం జరిగింది, దానికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, కేక్ మరి మంచి విషయం, మంచి సందర్భం, సెలబ్రేట్ చేసుకోవాలి కేక్తో. కేక్ని వేదిక మీదకి తీసుకురావాలి. అండ్ కేక్ కటింగ్ ఇప్పుడు అవార్డీస్ అండ్ వచ్చిన అతిథులు, ఈటీవీ విన్ టీం అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మరొకసారి తెలంగాణ గవర్నమెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్పెషల్లీ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అండ్ అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అండ్ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము.